ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, గత 4 రోజులుగా మనం నవగ్రహ అంతర్గతమైనటువంటి కేతుగ్రహ నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి కేతుగ్రహం యొక్క మహిమని చెప్పుకుంటూ ఉన్నాం. ముందుగా జననం చెప్పుకున్నాం, ఆ తర్వాత చరిత్ర చెప్పాం. నిన్నటి రోజున మహిమను మొదలుపెట్టాం. హరిశ్చంద్ర మహారాజు యొక్క తండ్రి త్రిశంకువు ఎందుకైనాడు? ఆయన వశిష్ఠుణ్ణి ఎటువంటి యజ్ఞం చేయించమన్నాడు? దేనికోసం యజ్ఞం చేయించమన్నాడు? తదితర విశేషాలన్నీ మనం చెప్పుకున్నాం. కానీ తాను కులగురువు అయినప్పటికీ, తన యజమాని అయినప్పటికీ కూడా రాజుగారు అతను కోరినటువంటి కోరిక అసంబద్ధమైంది కాబట్టి నేను నెరవేర్చను అన్నాడు. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా కేతుగ్రహ మహిమని వింటూ ఉన్నటువంటి మీ అందరికీ నమస్కారాలు. అందువల్ల త్రిశంకువు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. విచారించాడు, ఎవరు తన యొక్క మొర ఆలకించగలుగుతారు, ఎవరు తనని బొందితోటి వైకుంఠానికి స్వర్గలోకానికి పంపగలుగుతారు అనే విషయం ఆయన వాకపు చేస్తే ఆయనకు దొరికిన సమాధానం విశ్వామిత్ర మహర్షి అని. వెంటనే విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోయినాడు త్రిశంకు. ఆశ్రమంలో ఉండే అరుగు మీద కూర్చొని ధ్యానంలో ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. వెళ్ళి ప్రణామం చేశాడు సాష్టాంగంగా. ఆయన కళ్ళు తెరిచి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని దీవించాడండి. మనం పెద్దలుగా ఉండి పిల్లలు ఎవరైనా మనకి నమస్కరిస్తే వాళ్ళకి ఏం కావాలో మనకు తెలియదు కదా. అందుకని ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని దీవిస్తే వాళ్ళ మనస్సుల్లో ఏది కోరుకుంటారో అది జరుగుతుంది. ఇదన్నమాట పద్ధతి. వెంటనే పైకి లేచి త్రిశంకు, విశ్వామిత్ర మహర్షి నాకు సమయోచితమైనటువంటి దీవెన అనుగ్రహించారు. కులగురు అయినటువంటి వశిష్ఠుడి యొక్క నిరాదరణని రుచి చూసి అవమాన భారంతో మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. ఎప్పుడైతే తనకి విరోధి అయినటువంటి వశిష్ఠుడి గురించి మాట్లాడాడో ఈయనకి ఆనందం కలిగింది. అసలు ఏం జరిగిందయ్యా సత్యవ్రత, వివరంగా చెప్పు నాకు అన్నాడు. శాపరూపంలో ఆ వశిష్ఠుడు నీకు బహూకరించినటువంటి నామధేయాన్ని నేను వాడను. నిన్ను ఆ విధంగా ఈ విశ్వామిత్రుడు సంబోధించడు అని కూడా అన్నాడు. ధన్యుణ్ణి గురుదేవా, రాజ్యాధికారం మీద జీవితం మీద విరక్తి కలిగింది. అందువల్ల తగిన మహాయాగం చేసి నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించి ఆ విధంగా మోక్షం ఇప్పించమని మా గురువైనటువంటి వశిష్ఠ మహర్షిని అర్థించాను. ఆయన నిర్ద్వంద్వంగా నిరాకరించాడు. కారణం ఏంటి? మోక్షకారకుడైనటువంటి కేతువు నన్ను వక్రదృష్టితో చూస్తున్నట్ట, అందుకని కుదరదన్నాడు. విశ్వామిత్రుడు పకపక నవ్వి, చేయగలిగినటువంటి చావ ఉన్న వ్యక్తిని అడగాలి నువ్వు సత్యవ్రత,
ఆ వశిష్ఠుడు ఎంత, అతడి తపోబలం ఎంత? బ్రహ్మర్షిని అన్నటువంటి అహంకారం ఒక్కటే ఆ వశిష్ఠుడికున్నది. అదొక్కటే వశిష్ఠుడు బలం అనుకుంటున్నాడు. హోమాగ్నిని సృష్టించలేనటువంటి వాడు సమిధలు పచ్చివి అన్నట్టు తన చేతగానితనాన్ని గ్రహచారానికి ఆపాదిస్తాడా అన్నాడు. చూడండి, హోమాగ్నిని రగిల్చాలి అంటే అరణి మంథనం చేయాలి. అలా చేతగానటువంటి వాడు ఏం చెబుతాట? ఏమిటి సమిధ కర్రలు పచ్చివి తెచ్చావు, అందుకని ఇందులో నుంచి మంట రావట్లేదు అంటాట. అలా అన్నాడు అని అంటున్నాడు వశిష్ఠుణ్ణి. గురుదేవ, నా కోరిక మీరే తప్పకుండా తీర్చాలి అని ప్రాధేయపడ్డాడు త్రిశంకు. సత్యవ్రత, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి మేధావి మాత్రమే, అటువంటి గొప్ప మహర్షి మాత్రమే నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపగలుగుతాడు. అటువంటి శక్తి నాకుంది. నీ కోరిక నేను తీరుస్తా, ఆ వశిష్ఠుడి యొక్క కళ్ళు కూడా తెరిపిస్తా అన్నాడు విశ్వామిత్రుడు. గురుదేవా, మీరు అంగీకరించారు, నాకెంతో ఆనందంగా ఉంది. సశరీర స్వర్గ ప్రవేశంలో నాకింక అనుమానమే లేదు. నేను తప్పకుండా వెళ్ళిపోతాను ఈ శరీరంతో అని ఆనందపడ్డాడు. వెంటనే విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు, రాజా, యజ్ఞ నిర్వహణకు కావలసినవన్నీ సమకూర్చు. ముందుగా బ్రహ్మవాదులైనటువంటి ఋషులను ఆహ్వానించు. నేనే స్వయంగా యాజకత్వం వహిస్తాను అని విశ్వామిత్రుడు అన్నాడు. త్రిశంకు మహారాజు కృతజ్ఞతాపూర్వకంగా మరొక్కసారి విశ్వామిత్ర మహర్షికి పాదాభివందనం చేశాడు. ఈసారి దీవెన చూడండి, సశరీర స్వర్గప్రాప్తిరస్తు అని దీవించాడు. త్రిశంకు మహారాజు యాగ నిర్వహణకి కావలసినటువంటి సంభారాలని తెప్పించాడు. అలాగే ఋషులను ఆహ్వానించే ప్రయత్నంలో మొట్టమొదట వశిష్ఠుడి యొక్క పుత్రులను కలిశాడు. గురుపుత్రులు కదా, అందుకని. ఓ గురుపుత్రులారా, మీ తండ్రి గారు నా ప్రార్థనని నిరాదరించాడు, యజ్ఞం చేయించడానికి నిరాకరించారు. కానీ దయామయుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి మాత్రం ఆ కార్యం చేయడానికి అంగీకరించాడు. మీరు కూడా యజ్ఞంలో పాల్గొని నన్ను దీవించండి, ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి అని కదా, గురువైనా గురుపుత్రులైనా ఒకటే, సమానమే అన్నాడు. అప్పుడు మా యాజకులు నిరాకరించినటువంటి పని మేం చేస్తామనుకున్నావా? అది మాకు కూడా నిషేధించదగిందే. ఓ రాజా, ఒక క్షత్రియుడు యాజకుడుగా జరిపించే యజ్ఞం కానీ, యజ్ఞంలో మేం పాల్గొనడం కానీ జరగనే జరగదు, పో అన్నారు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, గాధి అనేటువంటి మహారాజు కొడుకు ఆయన అని వశిష్ఠ పుత్రుడు పెద్దవాడు శక్తి, ఆయన నిష్కర్షగా చెప్పాడు ఈ మాట. త్రిశంకువు అవమాన భారంతో తిరిగి వచ్చేశాడు. ఇతర బ్రాహ్మణ బ్రహ్మవాదులందరినీ ఆహ్వానించడానికి వెళ్ళాడు మంత్రి. ఆ మంత్రి కూడా నిరాశగా తిరిగి వచ్చారు. మేమెవరం రామన్నారు వాళ్ళు. ప్రభు, విశ్వామిత్రుడు చేయించే క్షత్రియ యజ్ఞంలో పాల్గొనడం మహాపచారం అన్నారు అందరూ, ఎవరూ రామన్నారు అన్నాడు మంత్రి. త్రిశంకు వెళ్ళి జరిగిందంతా విశ్వామిత్ర మహర్షికి విన్నవించాడు. ఆయన కోపంతో ఊగిపోయినాడు. మహాతపసంపన్నుడైనటువంటి ఈ విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా గుర్తించకపోవడం అనేది ఆ బ్రాహ్మణాధముల యొక్క దౌర్భాగ్యం. సత్యవ్రత, ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను, నేను ఒక్కడే ఈ క్రతువు నిర్వహిస్తాను, నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను. ఈ విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం ఉన్నంతకాలం మానవులే కాదు, ఏ గ్రహం కూడా నిన్నేం చేయలేదు. వెళ్ళు, యజ్ఞశాలను సిద్ధం చేయించు అన్నాడు. ఇది అతని యొక్క దృఢమైన సంకల్పం, దీక్ష. గ్రహాలు కూడా నాకు లెక్కలేదన్నాడు. అంతేకాకుండా తన నేతృత్వంలో జరిగే యజ్ఞంలో పాల్గొనడానికి నిరాకరించిన వాళ్ళందరినీ ఘోరాతి ఘోరంగా శపించాడు విశ్వామిత్రుడు.
అనితర సాధ్యమైన రీతిలో త్రిశంకు చక్రవర్తి చేత ఆ మహాయజ్ఞాన్ని పూర్తి చేయించాడు. యజ్ఞములో హవిర్భావాన్ని స్వీకరించడానికి అర్హత కలిగినటువంటి దేవతలందరినీ ఆహ్వానించాడు. మంత్రపూర్వకంగా ఆహ్వానించాడు విశ్వామిత్రుడు. ఇంద్రాయే స్వాహ, ఇంద్రాయై ఇదన్న మమ అంటే ఇంద్రుడు రావాల్సిందే ఆ హవిస్సు పుచ్చుకోవటానికి. అయితే అసహజమైనటువంటి విపరీతమైన సంకల్పంతో చెయ్యబడ్డ యజ్ఞం కాబట్టి ఆ యజ్ఞంలో హవిస్సులను స్వీకరించడం అసమంజసమని భావించి ఏ ఒక్క దేవత కూడా రాల. బాయ్కాట్ చేశారు వాళ్ళు. గురుదేవా, కిం కర్తవ్యం అన్నాడు. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆవాహన చేసి ఆహ్వానింపబడినటువంటి దేవతలు హవిస్సును గనక స్వీకరించకపోతే యజ్ఞం అనేది సంపూర్ణం కాదు. ఇది అక్కడ పాయింట్. కొంచెం నిరాశపడ్డాడు త్రిశంకు చక్రవర్తి. విశ్వామిత్ర మహర్షి తన ఆహ్వానాన్ని మన్నించినటువంటి దేవతల మీద కూడా కోపంతో రెచ్చిపోయినాడు. స్రవము అనబడేటటువంటి యజ్ఞ ఉపకరణాన్ని పైకెత్తాడు చేత్తో, వజ్రాయుధం ఎత్తినట్టు. సృక్కు స్రవం అని రెండు ఉంటాయండి. అది యజ్ఞంలో ఉపకరణాలు. అవి పైకెత్తి, ఓ సత్యవ్రత, నువ్వేం ఆందోళన పడద్దు. యజ్ఞ నిర్వహణకు అవసరమైనటువంటి బ్రహ్మ, ఉద్గాత, హోత, అధ్వర్యుడు, ప్రస్తోత, ప్రతిప్రస్తోత, మైత్రావరుణుడు, ప్రతిహర్త, అచ్చావాహకుడు, వేష్టి, అగ్నిధ్రుడు, సుబ్రహ్మణ్యుడు అనేటువంటి 16 ఋత్విజులు లేకపోయినా కూడా, అంటే ఒక యజ్ఞం చేయాలంటే ఇప్పుడు చెప్పినటువంటి 16 మంది ఋత్విక్కులు ఉండాలి. వేదం బాగా చదివినటువంటి వాళ్ళు ఉండాలి. అటువంటి వాళ్ళు లేకపోయినా కూడా మీ యజ్ఞాన్ని ఏకహస్తంతో విజయవంతంగా చేశాను నేను, ఒంటి చేతి మీద. ఋత్వికులు రాకపోయినా మన యజ్ఞం విజయవంతమైంది. దేవతలు రాకపోయినా యజ్ఞ ఫలం మాత్రం నీకు దక్కుతుంది. ఈ యజ్ఞాన్ని నేను సఫలం చేస్తాను అని గట్టిగా మాట్లాడేసరికి 2 చేతులు జోడించి త్రిశంకువు తమ దయస్వామి అన్నాడు. అత్యంత కఠోరమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసి నేను సాధించినటువంటి తపోఫలాన్ని ధారపోసి ఇప్పుడే నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తా. యజ్ఞేశ్వరుడికి నాకు ప్రణామం చేసి నిలబడు అన్నాడు. యజ్ఞేశ్వరుడు అంటే విష్ణువు. యజ్ఞభర్త, యజ్ఞభోక్త, యజ్ఞకర్త అన్నీ వాడే. త్రిశంకు చక్రవర్తి వెంటనే పైకి లేచి యజ్ఞ ప్రభువుకి విశ్వామిత్రుడికి నమస్కరించి నిలబడ్డాడు. విశ్వామిత్రుడు కళ్ళతోనే ధ్యానం చేస్తూ మెల్లగా రెప్పలెత్తి త్రిశంకు వైపు చూశాడు. సామాన్యులకు దుర్లభమైనటువంటి సశరీర స్వర్గప్రాప్తి నీకు లభిస్తుంది. ఈ గాధిసుతుడైనటువంటి విశ్వామిత్రుడి యొక్క అఖండమైనటువంటి తపశ్శక్తి ఒక అదృశ్య దివ్య విమానంలాగా ఇప్పుడే నిన్ను స్వర్గానికి తీసుకువెళుతుంది. ఓం సశరీర స్వర్గధామ వాస ప్రాప్తిరస్తు అని దీవించి, వెళ్ళిరా సత్యవ్రత, స్వర్గానికి వెళ్ళు అన్నాడు. విశ్వామిత్ర మహర్షి యొక్క అనుశాసనం వెలువడినటువంటి మరుక్షణమే త్రిశంకు చక్రవర్తి శరీరం గాల్లోకి లేచింది. వాయు వేగాన్ని కూడా ధిక్కరిస్తూ ఖగోళంలోకి దూసుకుపోతూ ఉన్నది. కిందకు చూస్తూ విశ్వామిత్ర మహర్షికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాడు త్రిశంకుడు. విశ్వామిత్రుడు కూడా సగర్వంగా చిరునవ్వులు చిందిస్తూ మళ్ళీ చెయ్యెత్తి దీవించాడు. ఈ త్రిశంకు చక్రవర్తి విశ్వామిత్ర మహర్షి యొక్క తపోబలం వల్ల నక్షత్రాలు, గ్రహమండలాలు, సూర్యమండలం అన్నీ కూడా అధిగమించి స్వర్గలోకం వైపు అమితమైన వేగంతో వెళ్ళిపోతూ ఉన్నాడు. స్వర్గ సామ్రాజ్యం వైపు దూసుకు వస్తున్నటువంటి ఆ త్రిశంకు మహారాజుని చూసినటువంటి చారులు ఈ వార్తను దేవేంద్రుడికి నివేదించారు. దేవేంద్రుడు వెంటనే వచ్చాడు. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరగణం
అందరూ మానవ శరీరంలో స్వర్గాన్ని సమీపిస్తున్నటువంటి ఆ త్రిశంకు మహారాజుని పరమాశ్చర్యకరంగా చూస్తూ ఉన్నారండి. త్రిశంకుడు స్వర్గద్వారం దగ్గరికి చేరుకున్నాడు. దేవేంద్రుడు తనని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాడేమో అనుకున్నాడు పాపం. ఎందుకంటే ఇంద్రాది దేవతలంతా అక్కడ నిలబడి ఉన్నారు ద్వారం దగ్గర. త్రిశంకువు 2 చేతులు జోడించి 3 లోకాలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడికి నమస్కారం చేశాడు. మహేంద్ర, మహాభాగ, నేను త్రిశంకు చక్రవర్తిని. మహర్షి విశ్వామిత్రుల వారు యజ్ఞం ఆచరించి తమ గొప్ప తపశక్తితోటి నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించాడు. నన్ను స్వర్గవాసిగా స్వీకరించి నన్ను ఆదరించండి అన్నాడు. తెలుసయ్యా త్రిశంకు, నీ అసహజమైన వ్యామోహం, ఆ విశ్వామిత్రుడి అహంకారం, అతడు నీ చేత చేయించిన యజ్ఞం అన్నీ మాకు తెలుసు. నీ శరీరం ఉందే, అది పాంచభౌతికం, 5 భూతాలతో తయారు చేయబడింది. పైపెచ్చు నువ్వు శాపగ్రస్తుడివి. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ 5 పంచభూతాల సమ్మేళనంతో రూపొందినటువంటి దేహదారులకి నేరుగా స్వర్గానికి వచ్చే యోగ్యత ఉండదు. అందువల్ల స్వర్గద్వారాలు నీ కోసం తెరుచుకో, వెళ్ళిపో, తిరిగిపో, తల్లకిందులుగా నీ భూలోకానికి వెళ్ళిపో అంటూ ఇంద్రుడు ఒక్క చేతితో ఒక తోపు తోశాడు. అంతే, మరుక్షణం త్రిశంకు మహారాజు తల్లకిందులుగా వ్రేలాడుతూ మహావేగంతో భూమి వైపు దూసుకొస్తూ ఉన్నాడు. ఆయన హృదయాన్ని, శరీరాన్ని భయము, ఆందోళన ఆక్రమించినాయి. స్వర్గానికి భూమికి మధ్య భాగాన్ని చేరుకున్నాడు త్రిశంకుడు. విశ్వామిత్రుడిని ఉద్దేశించి పెద్దగా అరిచాడు, మహర్షి విశ్వామిత్ర, పాహిమాం పాహిమాం పాహిమాం, రక్షమాం 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 అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు గమనించి, సత్యవ్రత అక్కడే ఆగు అన్నాడు. స్తభ అన్నాడు. సంస్కృతంలో స్తభ అంటే ఆగిపోమని. అఖండమైన తపశ్శక్తి నిండినటువంటి విశ్వామిత్రుడి యొక్క మహాశాసనం పనిచేసింది. త్రిశంకుడు ఆకాశ మధ్యంలో తల్లకిందులుగా అలాగే నిలబడిపోయాడు. కిందకు రాడు, పైకి పోలేడు. రాజా, నిన్ను సశరీరంగా స్వర్గానికి చేరుస్తాను అని నేనిచ్చినటువంటి వాక్కు వృథా కాదు. దేవేంద్రుడి యొక్క స్వర్గాన్ని ధిక్కరిస్తూ నీకోసం నువ్వున్న చోటే మరొక కొత్త స్వర్గాన్ని సృష్టించాను. అది నీ స్వర్గం. ఇక మీదట దాన్ని త్రిశంకు స్వర్గం అంటారు. నీ స్వర్గానికి నాయకుడైనటువంటి ఇంద్రుడివి నువ్వే అని విశ్వామిత్రుడు గంభీరంగా అన్నాడు. నిర్వికల్పానంద స్వామి ఈ కథ చెబుతూ ఆపి శిష్యుల వైపు సాభిప్రాయంగా చూశాడు. వాగ్దానం చేసిన విధంగానే విశ్వామిత్ర మహర్షి త్రిశంక నృపాలుడు కోసం భూమికి ఆకాశానికి మధ్య, అంటే భూమికి స్వర్గలోకానికి మధ్య అప్పటికప్పుడు 2వ స్వర్గాన్ని సృష్టించాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి మహాతప సంపన్నుడు కదా ఆ మహానుభావుడు. అయితే ఆయన సృష్టించినటువంటి త్రిశంకు స్వర్గం అటూ ఇటూ కాకుండా పోయింది. అందుకే రెంటికి చెడినటువంటి వ్యక్తి త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు అంటూ అంటారు మన వాళ్ళు. అర్థమైంది కదా. త్రిశంకు స్వర్గం ఏర్పడటానికి మూల కారణం త్రిశంకుడికి కేతుగ్రహం అనుకూలించకపోవటమే. వింటూ ఉన్నటువంటి ఒక శిష్యుడు లేచి, బాగుంది గురువుగారు, రాహు యొక్క అశుభ వీక్షణ మూలంగా హరిశ్చంద్ర చక్రవర్తి, కేతువు అశుభ వీక్షణంగా ఆయన తండ్రి అనేక కష్టాలు పాలయ్యారు కదా. మీరు 2 కథలు మాకు చెప్పారు కదా. రాహు వల్ల ఏమన్నా హరిశ్చంద్రుడు, కేతు వల్ల ఏమన్నా వాళ్ళ తండ్రి. అవునయ్యా, మీకు మళ్ళీ చెబుతున్నాను, ఒక వ్యక్తికి దాపురించినటువంటి కష్టాలు నష్టాలు ఆధారం చేసుకొని తత్సంబంధమైనటువంటి కారకశక్తి కలిగినటువంటి గ్రహ వీక్షణం కారణమై ఉండొచ్చు అని మన పెద్దవాళ్ళు నిర్దేశించారు.
అంటే ఇటువంటి సంఘటనల వల్ల ఆ గణన ప్రాతిపదిగా మనం కొందరి జీవితాలను, చరిత్రలను ఉదాహరణలుగా చెప్పుకున్నాం. వాస్తవానికి అదేమి అశాస్త్రీయం మాత్రం కాదు, అసంబద్ధం అంతకంటే కాదు అని గురువుగారు చెప్పాడు. గురువుగారు సమగ్రంగా, ఆసక్తికరంగా మీరు శ్రవణం చేయించినటువంటి ఈ నవగ్రహ పురాణం మాకు పరమానందాన్ని కలిగించింది అన్నాడు తృప్తిగా. అంతేకాదు, నవగ్రహాల ఉనికి గురించి, ఆ దేవతల మహిమ గురించి చక్కటి అవగాహన కూడా మాకు కలిగింది అన్నాడు శివానందుడు. నవగ్రహ పురాణం శ్రవణం చేసిన తర్వాత మన దేశంలోని నవగ్రహ ఆలయాలను దర్శించాలి అనే కోరిక కూడా మాకు కలుగుతోంది గురువర్య అన్నాడు. గురువుగారు, నవగ్రహ ఆలయాల దర్శనానికి మనం అందరం వెళదామా అన్నాడు ఒక శిష్యుడు. అలాగే వెళదాం. ఇప్పుడు నవగ్రహ పురాణానికి ఒక ఫలశ్రుతి కూడా ఉంది, చెబుతాను వినండి అన్నాడు. నవగ్రహ పురాణాన్ని శ్రవణం చేసినా, పఠనం చేసినా అటువంటి మానవులకి నవగ్రహాల కరుణ పుష్కలంగా లభిస్తుంది. తద్వారా ఆ గ్రహాల యొక్క అశుభ వీక్షణ కూడా శుభంగా మారుతుంది. తద్వారా వాళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఈ లోకంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పొందగలుగుతారు. కాబట్టి ఇక మనం ఈ నవగ్రహాలకి, ప్రతి గ్రహానికి పట్టాభిషేకం జరిగింది ఒక గ్రహంగా. ఆ కథలు ఏంటనేది తర్వాత వీలు వెంట మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓం ఆదిత్యాది నవగ్రహాయ నమః. ఏతత్ ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. ఇప్పటి వరకు ఇన్ని రోజుల పాటు మీరు చక్కగా విన్నారు, నన్ను కూడా ధన్యుని చేశారు. అందువల్ల చెప్పిన నాకు, విన్న మీకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన అక్కునూరి వారికి, ఆ నవగ్రహాలకి అధిదేవతలు అనుగ్రహంతో చూసి శుభవీక్షణం చేసి మన మీద భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు అనుగ్రహించి ఈ ఇహలోకంలో ఎటువంటి కష్టాలు, నష్టాలు లేకుండా అనుగ్రహించాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.